బలులను తీసుకొని వస్తే ఆ వచ్చే మాంసానికి కూడా కొట్లాడి ఆ మాంసం మేము చెప్పినట్లు వేయాలంటే బలులు కూడా ఎవరు తీసుకొని రాకుండా మానుకున్నారు వాళ్ళేటుకు. అంటే మందిరంలో సరిగా ప్రార్థనలు జరగనీయడం లేదు. జరిగేటువంటి క్రమాన్ని ఏం చేశారు? విచ్ఛిన్నము చేశాడు. క్రమము లేకుండా, పద్ధతి లేకుండా, ఇష్టానుసారముగా మా నాయన 40 సంవత్సరములు అనుభవం కలిగినటువంటి వాడు, వాక్యము చెప్పేటువంటి వాడు, దేవునితో మా నాయన మాట్లాడతాడు, దేవుడితో మా నాయన స్వరం వినిపిస్తాడు, దేవుని స్వరం మా నాయనకు వినిపిస్తుంది, కాబట్టి మా స్వరం మీకు వినిపిస్తామని చెప్పి ఏం చేశారు? ఆ మందిరాన్ని చిన్న భిన్నము చేశాడు. ఇది చూస్తూ దేవుడు, నా మందిరాన్ని ఎవడు పాడు చేస్తే వానిని నేను పాడు చేస్తా అన్నాడు దేవుడు. అది శరీరం అనే మందిరము కావచ్చు, లేకుంటే మనుషుల చేత కట్టబడిన మందిరము కావచ్చు, నిత్యము ఆరాధనలు క్రమములో జరగవలసిన మందిరములో ఎప్పుడైతే జరగలేదో దేవుని ఉగ్రత ప్రారంభమై వారిని నేను చంపుతాను, చంపదలిచెను దేవుడు. అనగా తల్లి తండ్రి పిల్లల మీద అజమాయిషి చేసి క్రమములో పెట్టలేకపోతే ఆ పిల్లలు దేవుని ఉగ్రతకు లోనైపోతారు. కాపాడే దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడు? నేనే చంపెదను. తర్వాత చదువమ్మా. నేనే చంపెదను. తర్వాత చాలు. ఏంటంట? దేవుడు వారిని చంపదలిచాడు. వారు వాళ్ళ తండ్రి యొక్క మొర కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు. వింటారా అండి? కాళ్ళు చేతులు పట్టుకుంటే ఎవరు మాటలు వినడండి. మైక్ ఒకరు చూడండి. కాళ్ళు చేతులు పట్టుకుంటే వినరండి. పిల్లప్పుడు కాళ్ళు చేతులు పట్టుకున్నా ముద్దుగా ఉంటారు, కానీ పెరిగి పెద్దయిన తర్వాత కాళ్ళు చేతులు పట్టుకుంటే ఏమవుతారు? కాళ్ళు విదిలించి మనమన్నే కొడతారు. నిజమండి, ఇది సత్యం. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, చిన్ననాటి నుండి వానికి నేర్పించు. దేవుడు చంపదలిచాడు గనుక వారి తండ్రి మొరను వారు వినలేదు. తండ్రి మొర వారు వినలేకపోయారు. ఏం చేస్తారండి ఏలీకి మనసులో ప్రార్థన చేసుకుందామంటే పిల్లలతో మనసుకు నెమ్మది లేదు, ఆత్మకు నెమ్మది లేదు. రోజు దేవునితో సంభాషించేటువంటి వాడు ప్రతిరోజు పిల్లలతో ఎప్పుడు గొడవ. అరే నాయన, నేను ప్రార్థన చేసే మందిరంలో మీరేంటి ఇలా చేస్తున్నారు? వచ్చిన ప్రజలంతా ఇలాగ చెప్తున్నారు, స్త్రీలను పాడు చేస్తుంటున్నారు, దేవుని మందిరంలో ఇలాగ చేస్తున్నాడని రోజు దేవునితో మాట్లాడేటువంటి ఆ ప్రార్థనలో దేవునికి విన్నవించుకుంటే విన్నపాలు ఇప్పుడు ఆయన చేయడం లేదు. కానీ కుమారులతో గొడవలకు లేకుండా కుమారులతో మాట్లాడడము చేస్తూ వారిని మరి కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటున్నాడు. కానీ దీనితోనే ఆయనకు సమయం సరిపోయింది. నిద్రపోయినా నిద్ర రాదు, ఆహారం తినాలన్నా తినలేడు, కదలాలంటే కదలలేని శరీరము, కళ్ళు కనిపించవు, కుమారులు ఎక్కడ ఉంటారో తెలియదు. ఈ స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉన్న సమయంలో దేవుడు చెప్తున్నాడండి. 3:19 చదవండి దయచేసి. 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా చాలమ్మ. ఇది ఈ రీతిగా ఏలీ కుమారులది జరుగుతుంటే సమూయేలు పెద్దవాడయ్యాడు. ఎవరి తోడుందండి సమూయేలుకు? దేవుని తోడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆ తోడు ఏలీ కుమారులకు ఉండాలి. ఇప్పుడు ఎవరికి ఉంది ఇక్కడ? ఒంటరివాడు. తల్లి వదిలిపెట్టింది, తండ్రి వదిలిపెట్టారు, అందరూ వదిలిపెట్టినా ఎవరు తోడున్నారండి? దేవుని తోడు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఇప్పుడు సమూయేలుకి ఎవరండి? తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే. కానీ ఇక్కడ ఏలీ కుమారులు అక్కడ ఉన్నారు, కానీ దేవుడికి దూరంగా బ్రతుకుతున్నారు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. వారికి లేకున్నా, వాళ్ళ తండ్రికి లేకున్నా సంఘానికి అంతటి కూడా ఆ శాంతిని చేశారు. అయితే
ఎందుకు ఏలి దేవుని స్వరము వినలేకపోయాడంటే మెయిన్ కారణం ఇప్పుడు మనం చూడబోతున్నాం. 3:13 వచనం బాగా చదివే వాళ్ళు చదవండి దయచేసి. 3వ అధ్యాయము 13వ వచనం స్పష్టంగా నాకు ఉండాలి, కట్టు కాకూడదు. 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని చాలు. ఇక్కడ ఏంటంటే ఏలి కుమారులు తప్పు చేస్తున్నాడని ఎరిగి కూడా వారిని ఏం చేయలేకపోయాడు, శిక్షించలేకపోయాడు. అదే కదండి ఇది ఇక్కడ, శిక్షించలేకపోయాడు గనుక వారి ఇంటి వారికి అందరికీ శిక్ష వచ్చింది. యవన ప్రాయంలోని అందరూ చనిపోయేదానికి ముసలి వాళ్ళు ఎవరు ఉండరని చెప్పారు. ఏలీకి దేవుని స్వరము వినపడకపోవడానికి కారణం ఎవరు? ఆయన కుమారులే. పాపం వారు చేశారు, తండ్రి ప్రార్థన జీవితాన్ని పతనము చేశారు. పాపం వారు చేశారు, తండ్రి యొక్క దేవుని యొక్క స్వరము వినటువంటి ఆ స్వరాన్ని వినకుండా చేశారు. పాపము చేశారు, తండ్రికి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానము లేకుండా మరి ఆ యొక్క ప్రార్థనా జీవితానికి వారందరూ ఏమయ్యారు? అడ్డంకులుగా బయలుదేరారు. అనగా ఏలి దేవుని స్వరాన్ని వినకపోవడానికి కారణం ఏలి కుమారులే. మనం అనుకోనవచ్చును, కొన్నిసార్లు వాళ్ళ పిల్లలు అలాగ ఉన్నారు కదా, మరి వాళ్ళ పిల్లలను బాగు చేయలేకపోతున్నారు, మరి వీళ్ళేంది మనకు చెప్పేదని మనం అనుకోనవచ్చును. కానీ కొన్నిసార్లు గాడి తప్పినప్పుడు అంటారు కదా మన వాళ్ళు, పద్ధతులు తప్పినప్పుడు, క్రమాన్ని తప్పినప్పుడు, మాట వినకపోయినప్పుడు తల్లిదండ్రులు ఏమి చేయలేని పరిస్థితిలో దేవుడు యాక్షన్ తీసుకుంటాడండి. దేవునికి కావాల్సింది ఇంతవరకు చెప్పాను, సీనియారిటీ కాదు, ఆయనకు సిన్సియర్ అనగా పద్ధతి క్రమం ఉండే వాళ్ళంటే ఇష్టం. నీవు వృద్ధుడవా, యవనస్తుడవా, చిన్నవాడివా చూడడు. ఆయన ఎవరితో అయినా మాట్లాడతాడు, ఎవరికైనా తన స్వరాన్ని వినిపిస్తాడు. మీరు బావుగా చూస్తే అరణ్యములో మరి ఈత్రో మామ మందను మేపుతూ మోసే వెళ్ళాడు. అప్పుడు ఆ పొద కాలుతూ ఉంటుంది, అక్కడ దేవుని స్వరం ఆయనకు వినిపిస్తుంది. మోసే, ఈ పొద కాలుచున్న ఇక్కడికి నువ్వు చెప్పులతో రాకూడదు. దమస్కు మార్గములో వెళుతుంటాడు, అప్పటికి మోసే యవనస్తుడు. దమస్కు మార్గములో ఎవరండి? సౌలు. ఇంకప్పటికి పౌలుగా వెంచబడలేదు. క్రైస్తవులను చంపడానికి, చెరపట్టడానికి వెళుతుంటాడు. మహాఘోరమైనటువంటి దుర్మార్గుడు, హింసకుడు. ఆయన వెళుతూ ఉంటే దేవుని యొక్క స్వరం ఆయనకు వినిపించి, సౌలా సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు, మునికోలలకు ఎదురుతనుట నీ చేతనవుతుందా అంటాడు. ఎవరితో మాట్లాడండి? ఒక దుర్మార్గునితో మాట్లాడాడు, ఒక సన్మార్గునిగా మార్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన స్వరము వినిపిస్తే వారిని వాడుకునేదానికే అక్కడ మోషేని యవ్వన ప్రాయములో మాట్లాడాడు. ఆ యొక్క ఐగుప్తు దాస్యత్వము నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు. ఇక్కడ సౌలుతో మాట్లాడాడు, పౌలుగా మార్చాడు. ఆయనకు సాక్షిగా అనేక జీవితాలను, అనేక సంఘాలను కట్టాడు. ఇంకొక వ్యక్తితో మాట్లాడాడు, యోహానును. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను పద్మాస్తీపములో బంధించి ఆయన తారా ఉంటే తారా డబ్బాలలో ముంచారండి ఆయనను. ఆ తారా డబ్బాలో ఉడికిపోతూ ఉన్నాడు. అక్కడ దైవ దర్శనములో ఆయనకు కలిగిన సమయంలో, ఆ దైవ దర్శనములో 7 ఉరుములను గురించి ఆయన వ్రాయబోతున్న సమయమున పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు దాని గురించి వ్రాయకు అని ఒక స్వరము వినిపించాడు. అనగా ఆయన స్వరము చిన్నలకే కాదు, పెద్దలకే కాదు, వృద్ధులకే కాదు, అందరికీ వినిపిస్తుంది. అయితే వినిపించాలి, వినాలి అంటే ఆయనకు తగినట్లు క్రమాన్ని మనము పాటించాలి. ఆ క్రమము లేనప్పుడు దేవుని స్వరము మనకు వినిపించదు. ఆ స్వరాన్ని నువ్వు కనుగొనాలి. ఇది ఎవరి స్వరము, ఎలాగ ఉంటుందని ప్రార్థనా జీవితములో. ఏదేను తోటలో అవ్వతో మాట్లాడిన స్వరం ఏందండి? దేవుని స్వరమా, సాతాను స్వరమా? రోజు దేవుని స్వరం మాట్లాడుతుంది, సాతాను స్వరం మాట్లాడింది. ఏమన్నది? ఇది నిజమా? ఆ మాట కదనింది. ఏ స్వరమైంది కనుక్కోలేకపోయింది. ఏమైంది? దేవునికి దూరమైపోయింది. అందుకే మొదటి యోహాను పత్రిక 4:1 ఏమంటాడు? అయ్యా, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏది పరిశుద్ధాత్మడో లేక ఏది నిజమైన ఆత్మనో, ఏది నిజమైన ఆత్మ కాదో మీరు జాగ్రత్తగా గ్రహించాలి. అంటే మీరు ప్రార్థనా జీవితంలో, ప్రార్థనలో మీరు ఉండాలి అంటాడు.
అలాగనే 2 కొరింథీ పత్రిక 10:5 చూస్తే అక్కడ కూడా వ్రాయబడినటువంటి మాటలను చూస్తే విపత్కరమైనటువంటి మరి విషయాలకు మీరు వెళ్లకుండా ప్రతిదానిని క్షుణ్ణముగా పరిశీలించి దేవుని కొరకు దృఢముగా నిలబడి వాటిని చెరపట్టి, అనగా ప్రతిది కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికి మీరు ఖచ్చితంగా ఉండాలి, స్థిరముగా ఉండాలనేటువంటి సత్యాన్ని తెలుపుతాడు. అయితే ఇవన్నీ నెరవేర్చాలి అంటే ఆయన చెప్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం దయవుంచి చదవండి. యాకోబు 1